పేరు? నా పేరు వనజ అండి. ఏం చేస్తారు మీరు? నేను స్కూల్లో టీచర్గా చేస్తానండి. ఓకే. ఎక్కడ జాయిన్ అయ్యారు? నేను సునీత మేడం డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. షీ ఈజ్ అ వెరీ పర్ఫెక్ట్ డ్రైవింగ్ స్కూల్ అండి. చాలా బాగుంది. నాకు సైకిల్ చాలా వచ్చా మీకు? సైకిల్ మామూలుగా రాదండి. యాక్చువల్గా వచ్చేటప్పుడు చాలా టైమ్స్ నేను అనుకున్నాను, అరే జాయిన్ అవ్వాలా వద్దా అని. కానీ నేను ఒక ½ అవర్ అబ్జర్వ్ చేశాను. సో తను చాలా స్ట్రిక్ట్గా అంటే ఫ్రెండ్లీగా చాలా బాగా నేర్పిస్తారండి. అయితే నేను సాటిస్ఫై అయినా అండి. అసలు నాకు వస్తుందో రాదో, అసలు 2 days తర్వాత అసలు నేను వెహికల్ మీద కాలు పెడతానా లేనా అని చాలా భయం వేసిందండి. బట్ ఎన్ని డేస్లో వచ్చింది మీకు? నాకు 4th day రోజు నేను కాలు పెట్టేసినాను. కాలు పెట్టి నడిపిన నా కాలు పెట్టేసి నడిపించేసినాను. ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందండి. అందుకని మేడంను కూర్చోబెట్టి నేను డ్రైవ్ చేస్తున్నా ఈరోజు. చాలా డ్రైవ్ అంటే ఎట్లా డ్రైవ్ చేస్తారు? 2 సైడా 1 సైడా? 2 sides చేశానండి. 1 side కూడా చేస్తున్నాను. ఇది 1 సైడ్. 1 side అండి. వెరీ నైస్ అండి. ఎంత భయపడ్డారు మేడం మీరు? చాలా చాలా భయపడ్డా అండి నిజంగా చెప్పాలంటే. అసలు మా ఇంట్లో కూడా అన్నారు, అసలు మా పిల్లలు అన్నారు, నువ్వు డ్రైవ్ చేస్తావా, నీకు వస్తుందా అని. సార్ ఏం చేస్తారు మేడం? మా సార్ అడ్వకేట్ అండి. మీ ఏజ్ ఎంత మేడం? ఆ ఏజ్ 50 అండి. 50. కొందరు ఏజ్ వల్ల కూడా అడుగుతారు మేడం. అవునండి, అవును. ఎందుకంటే నా ఏజ్ ఇంత మేడం, నాకు వస్తుందా రాదా అని అడుగుతారు. డోంట్ వరీ. చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు, ఎలా నేర్చుకోవాలని సో చెప్తారు? నేర్చుకోవడం అంటే ఇక్కడ రండి, వచ్చిన తర్వాత తెలుస్తుందండి మేడం ఎలా మోటివేట్ చేస్తారు. ఎలా మేడం స్ట్రిక్ట్, చెప్పాలంటే స్ట్రిక్ట్ మేడము, కానీ ఈజీగా నేర్పించేస్తుంది. రాని వాళ్ళకు కూడా ఆమెకి ట్రిక్స్, ఆమె అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆ మేడం చెప్పినప్పుడు వినాలండి. అది విని బ్రెయిన్లో పెట్టేసుకుంటాం.